ఆకివీడు పెదపేటలో ఉన్న గుడి విషయం మీద హైకోర్టులో ఇంతకుముందు పిటిషన్ వేశారు. రిట్ పిటిషను. అలాగే 2-3 రోజుల క్రితం కూడా పిల్ వేయడం కూడా జరిగింది. దీని మీద ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలాగే మరో జడ్జి జయసూర్య గారు దీని విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణ చేపట్టే సందర్భంలో ఇరువైపుల నుంచి కూడా వాదోపవాదాలని అంశాలని కూడా కోర్టు విన్నది. చివరికి దీన్ని ఇంతకుముందు ఏదైతే ఈ అంశం సింగిల్ జడ్జి వద్ద విచారణలో ఉందో ఆ జడ్జి వద్దకే వెళ్ళాలని చెప్పేసి డిస్పోజ్ చేయడం అన్నది జరిగింది. అయితే ఈ సందర్భంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ మరో న్యాయమూర్తి గారు కానీ వారు చెప్పింది ఏదైతే పెదపేటలో ఉన్నటువంటి ఏదైతే ఆలయం ఉందో ఆ ఆలయం గుంతేనమ్మ గుడిదా లేదా రామాలయందా అన్నదే సింగిల్ జడ్జి విచారణ చేసి సింగిల్ జడ్జి దాని మీద తేల్చాలని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. అందువల్ల హైకోర్టు క్లియర్ కట్గా ఈ వివాదాన్ని జడ్జికి అప్పగించడం జరిగింది. ఇంతకుముందు సిపిఎం పార్టీ తరఫున మేము కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, లేకపోతే సిట్టింగ్ జడ్జి కూడా విచారణ జరపాలి, పూర్వపరాలను పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చి దాని ఆధారంగా ముందుకెళ్లాలని చెప్పేసి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఈరోజు హైకోర్టు కూడా అదే విషయం చెప్పింది. కాబట్టి హైకోర్టే సింగిల్ జడ్జిని ఈ విచారణ చేపట్టి నిర్ణయం తెలపమని చెప్పింది. కాబట్టి డిప్యూటీ స్పీకర్ గారు ఉండి ఎమ్మెల్యే గారు ఈ వివాదానికి ఇంతటితోటి తెరదించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది కోర్టు పరిధిలో ఉన్నందున పదే పదే ఈ విషయం మీద ఆ రకంగా చేస్తాం, ఈ రకంగా చేస్తాం, అది ఇది అని చెప్పేసి పదే పదే వివాదాలు మాట్లాడటం, వివాదాలు రెచ్చగొట్టడం, ఇది ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేయడం, ఇటువంటి చర్యలకి పాల్పడకుండా హైకోర్టు పరిధిలో ఉన్నందున ఈ కోర్టుకి విడిచిపెట్టాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే రెండో విషయం, ఈరోజు హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండగా చీఫ్ జస్టిస్ మరో న్యాయమూర్తి విచారిస్తూ ఉండగా ఇటువైపు లాయర్ ఉన్నారు, అటువైపు లాయర్ ఉన్నారు, వాళ్ళిద్దరూ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. వీరు వాదనలు వినిపిస్తూ ఉండగా మధ్యలో డిప్యూటీ స్పీకర్ గారు జోక్యం చేసుకుని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇదేమీ బయట మాట్లాడుకునే రచ్చబండి లాంటి వ్యవహారం కాదు, ఒక మీడియాలో మాట్లాడుకునే మాట్లాంటి కాదు. ఇది హైకోర్టులో ఎవరైతే సంబంధిత వాద ప్రతిపాదనలో వినిపించాల్సినటువంటి న్యాయవాదులు ఉంటారో అది వారి పని. స్వయంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారే మీరు పరిధికి మించొద్దు అని వ్యాఖ్యానించారంటే డిప్యూటీ స్పీకర్ గారు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఎప్పటికే ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ పరిధికి మించి వ్యవహరించడం అన్నది మీ నైజంగా ఉంది. ఇప్పటికే అనేక మంది పెద్దలు ఇది సరికాదని చెప్పేసి కూడా వ్యాఖ్యానాలు చేశారు. కానీ మీరు ఎప్పుడు దీన్ని పట్టించుకోరు. కనీసం హైకోర్టుకైనా మీరు గౌరవించి మీరు భవిష్యత్తులో పరిధికి మించి మాట్లాడకుండా మీ పరిధిలో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయనకి హితవు పలుకుతా ఉన్నాను.